151 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ మద్దతు లేకుండా ఒక్కడే ప్రజా మద్దతు కూడగట్టుకొని నేను ఈ రాష్ట్రానికి 30 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు నాకు ప్రజలు అని చెప్పినప్పుడు కూడా ఈవీఎంలే బలపరిచాయా నిన్ను? దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఇదే మీ ఆలోచన? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని ముందు గౌరవించడం నేర్చుకోవాలి, వాళ్ళకి పరిపాలనలో సహకరించడం నేర్చుకోవాలి. ముందు పరిపాలన అనుభవం వస్తే ఈ సమాజంలో ప్రభుత్వంలో మనం ఎలా మెలగాలో మనగలగాలో తెలుస్తుంది. కేవలం తన రాజకీయ ఉనికి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఉపన్యాసాలు పత్రికా ప్రకటనలు ఇచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోపం వస్తే కొడతాడో తిడతాడో ఇసిరేస్తాడో ఆ భయంతో ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పాపం వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని గురించి నేను తప్పుగా చెప్పను, కానీ వాళ్ళు కూడా పాపం పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని వైవి సుబ్బారెడ్డి కూడా పాపమే. విజయసాయిరెడ్డి పాపం అయిపోయి అసలు రావడం మానేశాడు. నెల్లూరు జిల్లా ప్రజలను నమ్మి ఇక్కడికి వచ్చాడు. ఏ2 తండ్రి ఏ2 కొడుకు ఏ2 మొత్తానికి ఇప్పుడు ఏ1గా వెళ్ళిపోయి ఢిల్లీలో చేరిపోయాడు. అసలు రావడమే మానేశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన మద్యం కుంభకోణంలో ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోయాడు. నేడో రేపో ఆయన కూడా కటకటాలు వెనక్కిపోయే పరిస్థితి. ఇంకొక సలహాదారు. ఈ మద్యం కుంభకోణం ఎంత పెద్దదో, ఎన్ని వేల కోట్లదో, ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేశారో ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నీ నివేదికలు బహుశా ఈరోజు రేపో ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాయి. పెట్టిన తర్వాత ఇంకెంతమంది సలహాదారులు ఈ ఉచ్చులోకి వస్తారో, ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారో, ప్రజాధనాన్ని దోచుకొని ఇంకా మేము సలహాదారులు అని చెప్పుకుంటారో చూద్దాం. 1-2 రోజులే సమయం. 24 గంటల 48 గంటల అంతే సమయం. పెద్ద తేడా లేదు. అదిగా సార్ మురళి గారు, ఈవీఎంలే కారణం అయితే ఈవీఎంలే రాజకీయాల్లో గెలుపు ఓటమిని శాసిస్తే అయోధ్యలో బీజేపీ ఓడిపోతుందా? ఆంధ్రప్రదేశ్లో రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించుకుంటారా? లేదు తమిళనాడులో అన్నామలై తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓడించుకుంటారా? అదేదో సామెతుల్లా ఈరోజు కాదులే మంగళవారం అన్నట్టు. కాబట్టి ఓటమి అంగీకరించండి, కారణాలు అన్వేషించుకోండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలకు సిద్ధంగా అండి. మీరు గెలిస్తే మాత్రం ప్రజలు ఓట్లేసినట్టు, మీరు ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ఎత్తినట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.